మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. రెవెన్యూ సదస్సుల్లో అర్జీదారులకు పరిష్కార మార్గం చూపాలి. రెవెన్యూ సదస్సుల్లో ప్రత్యేక అధికారి విజయశాంతిబాయి అధికారులకు సూచించారు. రీసర్వే భూముల రికార్డులు పక్కాగా ఉండాలని సర్వేలకు తెలిపారు. సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం నంబులపూలకుంట మండలం పి కొత్తపల్లి గ్రామ పంచాయతీలో శుక్రవారం ఇన్ఛార్జ్ తహసీల్దార్ దేవేంద్ర నాయక్ రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఇన్ఛార్జ్ తహసీల్దార్ సదస్సులో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలు ఇబ్బందులు పడకుండా సచివాలయాల ద్వారా సమస్యలను పరిష్కరించే విధంగా అధికారులకు ఆదేశించారని అన్నారు. ప్రజలు గమనించి వాటిని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ సదస్సుకు ప్రత్యేక అధికారి విజయశాంతి బాయి పాల్గొని రైతుల సమస్యల పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా కొత్తపల్లి గ్రామంలో జరిగిన రెవెన్యూ సదస్సులో గ్రామ పంచాయతీ నుంచి భూ సమస్యల కోసం 30 మంది రైతులు అర్జీలు ఇచ్చుకున్నారు. వాటిని పూర్తి స్థాయిలో పరిశీలించి పరిష్కారానికి చొరవ చూపుతామని ఇన్ఛార్జ్ తహసీల్దార్ దేవేంద్ర నాయక్ తెలిపారు. ఈ సదస్సులో ఆర్ఐ, విఆర్ఓలు, విఆర్ఏలు, రైతులు పాల్గొన్నారు. పంపిస్తాము, ఎక్సెల్ పెట్టాము. అది ఇప్పటి నుంచి నేను కొంతమందికి డీటీస్ కానీ ఎంఆర్ఓస్ కూడా నేను పర్సనల్గా పెట్టాల్సింది వస్తుంది డేటా ఫిల్ చేయకపోతే. మోస్ట్లీ మా సర్వేయర్లకు వచ్చిన డేటాని మీరు కోఆర్డినేట్ చేసుకోవాలండి అందరూ. ఎందుకంటే ఈ డేటా అనేది సిసిఎల్కి వెళ్తుంది. మోస్ట్ వాల్యుబుల్ డేటా ఇది. ఇవి ఇన్కార్పొరేషన్ చేశారు ఈ విలేజ్, ఎందుకంటే రీసర్వే స్టార్ట్ అవుతుంది. అదే ఇంటెన్షన్ కావాలి. ఎందుకంటే రేపు ఇది రీసర్వే అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే అప్పుడు రికార్డ్స్ బయటపడుతున్నాయి. అప్పుడు ఏం చేస్తాం? అయిపోయిన తర్వాత ఎవరు కాలు పట్టుకుంటారో ఎవరు చేతులు పట్టుకున్నా అవ్వదు. అవి ఒక్కసారి వన్స్ అట్ ఏ టైం స్టార్ట్ అయిన తర్వాత చేసేసుకోవాలి. ఇది ఫారెస్ట్ సంబంధించి రిజిస్టర్లు ఎన్ని ఉన్నాయి ఇక్కడ? ఇది రాజేష్, ఇది ఒకసారి నోట్ చేసుకోండి, పేపర్ పెట్టి. మన గ్రామ సర్వేలకి అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు రెవెన్యూ సదస్సులు అనేది గ్రామ స్థాయిలోనే జరపాలని మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశంతో స్టార్ట్ చేయబడింది. దీనిలో ముఖ్యంగా ఏంటంటే దాదాపు రెవెన్యూ సర్వీసెస్ సంబంధించి 57 సర్వీసులు ఉచితంగా పొందవచ్చు అనమాట రైతు. మామూలుగా అయితే క్యాస్ట్ కానీ, ఇన్కమ్ కానీ, పట్టాదారు పాస్ దరఖాస్తు చేసుకోవాలన్నా కానీ, ఏదైనా కొలతల కోసం అప్లైన్ కట్టాలన్నా కానీ మనం మండల కేంద్రం రావాలా, అక్కడ సచివాలయంలో కానీ మీ సేవలో కానీ దరఖాస్తు చేసుకొని చాలా ప్రయాసపడుతుంటారు. కానీ ఇది ఒక మంచి అవకాశం. ఈ రోజు ఎవరైతే మనకు క్యాస్ట్ కానీ, ఇన్కమ్ కానీ, మొటేషన్ కోసం దరఖాస్తు చేసుకునైతే వాళ్ళకు పూర్తిగా ఉచితంగా సర్వీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీనికోసం మనకు ప్రత్యేకంగా కౌంటర్ ఏర్పాటు చేయబడింది. మనకు దాంట్లో మీరు మీ అర్జీతో పాటు మీ సమస్యని క్లియర్గా రాసి ఆధార్ నంబరు, మీ ఫోన్ నంబర్ జతపరిస్తే మీకంటూ మెసేజ్ కూడా వస్తుంది. ఈ సమస్య ఎందుకోసం నమోదు చేయబడింది, ఎప్పుడు పరిష్కారం అవుతుంది అనేది కూడా మీకు మెసేజ్ రూపంలో వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని, ఇంకేమైనా అర్జీలు ఉంటే మీరు అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకొని తీసుకొస్తే మళ్ళా ఒక అర్ధగంట లోపు మన మండల ప్రత్యేక అధికారులు కూడా ఇచ్చేస్తున్నారు. కాబట్టి ఏమైనా అర్జీ రూపంలో ఇచ్చేవాళ్ళంటే ఇవ్వచ్చు.